బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. అర్పిత అనేది తీసుకుని రావడం జరిగింది రీసెంట్గా. ఆమె నేను అడిగా, లైక్ నేను పర్సనల్గా కూడా అడిగాను, ఆఫ్ కెమెరా అడిగా, ఆన్ కెమెరాలో కూడా అడిగాను. సేమ్ ఆన్సర్, యా కరెక్ట్గా ఉంటాడు వంశీ ఇది అది అని కరెక్ట్గా అని చెప్పింది. బట్ ఆమె ఇంకా ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఇవ్వలేకపోయిందేమో, బట్ అంత కరెక్ట్గా చెప్పింది, అంత బాగానే ఉండే మా మధ్యలో అసలు ఏ డిస్ప్యూట్ ఏం రాలేదు. నేను ఒకరోజు డబ్బులు లేక చెప్పిన ఇది కూడా, అదే డబ్బులు లేవు అర్పిత నీకు ఇయ్యలేను, ఆపేద్దాం వీడియోస్ అని ఇద్దరికి చెప్పిన, శ్రవంతికి అర్పితకు. అర్పిత సరే అన్నది. శ్రవంతి సరే లేట్గా ఇచ్చినా సరే నాకు కొంచెము టైం తీసుకొని ఇవ్వండి అన్నది. అందుకు ఇంకొన్ని వీడియో చేయగలిగిన, టైం తీసుకొని ఇస్తాము అని ఉద్దర పెట్టిన తన దగ్గర. వంశీ పర్సనల్ లైఫ్లో చేసిన తప్పు ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చేశాడు అని అంటే యాక్సెప్ట్ చేస్తావు? అంటే టు సమ్ ఎక్స్టెంట్ మేబీ ఇట్స్ ట్రూ ఫ్రమ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ నేనైతే ఎవ్రీ డే ఇన్ డే అవుట్ పని తప్ప వేరే ధ్యాస లేకుండే. నాకు పని చేస్తూనే ఉన్నా. మీరు అబ్జర్వ్ చేస్తే కూడా ఒక్కరోజు కూడా వీడియో రాకుండా లేదు. అంత ఈజీ కాదు కంటెంట్ క్రియేట్ చేయడం. సో పర్సనల్ లైఫ్ లో కూడా నేను ఏ తప్పు చేయలేదు. స్ట్రాంగ్ గా నేను నమ్ముతాను, నాకు చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. అండ్ ఇది ఎట్లా జరుగుతుందంటే, నేను ఈ మధ్యన బిలీవ్ చేసేది అన్ని మన చేతిలో లేవు. అంతా మనం రైడ్ చేసుకుంటూ పోయినా ఎక్కడి నుంచో ఏదో ప్రాబ్లం వచ్చి మనం సఫర్ అవుతాం అనమాట. అట్లే సఫర్ అయింది నా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండు జీరో గానికి రీజన్ మొత్తం నేనే కాదు, అది చాలా మంది ఇంపాక్ట్, చాలా మంది ఇంటర్ఫియరెన్స్ ఉంది దీంట్లో. సో చాలా మంది నన్ను ఓన్ చేసేసుకున్నారు. ఎంత ఓన్ చేసుకున్నారు అంటే, ఇప్పుడు నేను తాగొస్తే ఇంటికి నైట్ డాడీ తిట్టిండు అనుకోండి, అది డాడీ వరకే. ఇప్పుడు నేను తాగేది, అమ్మాయితో తిరిగేది అంత డాడీ ఒక్కడే కాదు, నాకు మొత్తం లోకమంతా డాడీ అయిపోయింటారు. మొత్తం ఇంత మంది నా పైన ఎగబడి నువ్వు ఇక్కడ చేస్తే కరెక్ట్, నువ్వు ఇది చెయ్యాలి అని ఒక టీచరు, ఒక ఫాదరు, ఒక పేరెంట్ లాగా, ఒక టీచర్ లాగా నన్ను ఇట్లా వేలు పెట్టి చూపిస్తున్నారు. ఎవ్వరికి ఏం ఎఫెక్ట్ అయితే లేదు. మళ్ళీ ఎఫెక్ట్ కాందే యూ హ్యావ్ టు ట్రావెల్ ఇన్ దిస్ వే, దిస్ మేనర్ అని చెప్తున్నారు. సరే నాకు మంచినే ఉన్నా, నన్ను వదిలేసేయండి, నేను హ్యాపీగానే ఉన్నా, హ్యాపీనే పని చేసుకుంటున్నా అన్న. నువ్వు హ్యాపీగా ఉంటే మేము చూడలేము అట్లా, నువ్వు ఏడవాలే, నీకు డివర్స్ అయింది, నువ్వు వంశీ ఫామ్ పెట్టుకొని కూడా క్లోజ్ చేసుకొని నువ్వు ఏడవాలే, అయితేనే మాకు ఆనందం అని కొంతమంది అనుకున్నారు. ఆడికి కూడా చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారులేండి, అందుకే నడిచింది ఇన్ని రోజులు. కాకపోతే కొందరికి ఆ రోల్ తీసుకోబుద్ది అయింది, ఫ్యామిలీ మెంబర్ రోల్, నాకు శాసించే రోలు. సో ఎందుకు అట్లా చాలా ఓన్ చేసుకున్నారు లేండి. నన్ను బయట కూడా వంశీ గారు అన్నారు, వంశీ సార్ అన్నారు, ఏమన్నారు, హే వంశీ, హాయ్ వంశీ అనే పలకరిస్తారు. వాళ్ళకి రోజు చూసి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నా నేను అన్నట్టు అనిపిస్తుంది అనమాట. వేరే వాళ్ళు షాక్ అవుతారు, మా ఫ్రెండ్స్, నీ ఫ్రెండారా ఆయన, ఏంది వంశీ హాయ్ అంటాడు అంటే, అంతే అందరు అట్లే పలకరిస్తారు ఫామ్కి వచ్చిన వాళ్ళు కూడా. కాదు, ఏదైనా ఇంకొక ఈ ఫేమ్తోని వేరే బిజినెస్ ప్లాన్ చేస్తూ చేయడానికి ప్లాన్ చేయడం వల్ల లైక్ ఇది ఆపేస్తున్నావు అని కూడా అనుకుంటున్నాను. నేను కమెంట్స్ ఏం చదవలేదు వీడియోకి కూడా. అట్లేం లేదు, అట్లా ఐడియా ఉండింటే బాగానే ఉంటుండే, ఏం ఐడియా లేదు. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే 1 వీక్ నుంచి బ్రేక్లోనే ఉన్నా. నెక్స్ట్ ఏం చేయాలనేది అయితే ఎవరైనా క్వశ్చన్ అడిగినా కొంచెం ఇరిటేషనే వస్తుంది. జాబ్ వదిలేసి ఇంట్లో కూర్చుంటారు చూడండి, అట్లే ఉంది పరిస్థితి. సో ఖాళీ ఉన్నా, ఎందుకంటే వైఫ్తో స్పెండ్ చేద్దామంటే వైఫ్ లేదు, ఫామ్స్తో స్పెండ్ చేద్దామంటే ఫామ్ లేదు. ఎవరితో స్పెండ్ చేయాలన్నా అందరికి భయం సృష్టించిండ్రు కొంతమంది, వంశీతో జాగ్రత్త అని కూర్చొని చూపిస్తారు చూడండి. సో అట్లా ఒక మనుషులల్లో ట్రావెల్ చేద్దామన్నా ఒక నాకే కన్ఫ్యూజన్ ఉంది. ఇంట్లో కూర్చుందామంటే డిప్రెషన్ వస్తుంది. సో ఇంటర్వ్యూ రూమే బాగుందని ఇంటర్వ్యూ ఇస్తున్నా. అందరినీ మోటివేట్ చేసే మీరు ఈ విషయంలో లైక్ ఇప్పుడు ఏదైతే మీ లైఫ్లో జరుగుతుందో అందులో ఫెయిల్యూర్ అయ్యారు, దీన్ని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దీంట్లో గ్రేట్ లైఫ్ లెసన్ ఉంది. నాకే కాదు, నా గురించి మాట్లాడిన వాళ్ళకి అందరిది ఒక చాప్టర్ లాగా తీసుకుంటే ఇంతకన్నా మోటివేషన్ ఒకటి ఉండదు. అంటే చెప్పాల్సిన అవసరం లేని మోటివేషన్. ఒక పర్సన్ హైలో స్టార్ట్ అయ్యిండు, మ్యారేజ్ వీడియోస్, అవి ఫుల్ వ్యూస్ వస్తుండే, మా ఫోటోలకు ఫుల్ లైక్స్ వస్తుండే. తర్వాత డివర్స్ అయినాక నువ్వు వేస్ట్ గా, నువ్వు అది హీరోలా చూసిన వాళ్ళే జీరోలా చూసిండ్రు. మళ్ళీ ప్రొఫెషనల్గా కూడా అందరు హీరోలా చూసిండ్రు, లాస్ట్కి జీరోలా చూసిండ్రు. నేను ప్రొఫెషనల్గా జీరో అయితే సెలబ్రేట్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా బాధపడ్డారు. మీరు కమెంట్స్లో నాకు మా అన్న 1-2 చెప్పిండు, నన్ను బాగా నెగిటివ్ చేసి నన్ను వీడు నాశనం అయిపోవాలి, వీడు అమ్మాయిలతో తిరుగుతుండు అది ఇది అనుకున్న వాళ్ళు కూడా
అరే మా వల్లనే ఏమైనా క్లోజ్ అయిందా అని బాధపడుతున్నారు. అంటే దీంట్లో ఏముందంటే లెసన్, ఒక ఎంపైర్ కూలిపోవాలంటే వాళ్ళే తప్పు చేయాల్సిన అవసరం లేదు, చుట్టూన్న వాళ్ళ తప్పుల వల్ల కూడా దాన్ని కూల్చేయొచ్చు. వెన్నుపోటు అంటారు కదా, సో ఇది ఒక పెద్ద వెన్నుపోటు లాంటిది. ఇది నన్ను నేను ఊరేసుకొని చచ్చిపోలే, నేను వెనుక నుంచి వచ్చి కుచ్చి చంపినట్టు ఇది. సో నన్నేం చేయలేక నా ఫార్మ్స్ ని చేసేసిండ్రు అని, అది కూడా హార్ట్ బ్రేకే. అంటే చాలా చాలా సెన్సిటివే ఇది, ఎందుకంటే లక్షల అప్పు ఉంది, అంటే చాలా అప్పు ఉంది. వాళ్ళందరూ అడుగుతున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు, టైం తీసుకుంటున్నా. అండ్ దాంతోపాటు నెక్స్ట్ ఇన్కమ్ సోర్స్ ఏది లేదు నాకు, అందుకే ఇంత బాధపడుతున్నారేమో పేరెంట్స్ కూడా. అండ్ నా ప్లేస్లో ఉంటే వేరే వాళ్ళు సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువనే ఉండే. నేను బయటికి నవ్వుతున్నా కానీ చాలా సఫకేటింగే ఉంది. నేను ఎట్లా ఓవర్కమ్ చేసి ఇక బతకాలి కాబట్టి, ఇంకా ఫ్యూచర్ ఉంటది కాబట్టి, ఆ పాట ఉంటది కదా, కేర్ ఆఫ్ కంచెరపాలెంలో, రేపే టౌన్ చూడాలంటే నీవునికి ఉండాలి గాని, సో రేపేం అవుతుందో చూడాలంటే మనం ఉండాలి కదా. అందుకు గుండె ధైర్యం ఒక్కటి ఉంది, ఇంకేం లేదు నా దగ్గర. అసలు ఆస్తులు కూడా లేవు, ఆస్తులు అని ఉంటే ఒక 2 ఎకరాలు అమ్మేసి అందరికి తీర్చేస్తుంటే అని, ఒక రూపాయి ఆస్తి లేదు, అప్పులు తప్ప ఏం లేవు. దాంతోపాటు నెగటివిటీ కూడా ఉంది. మరి ఈ నెగటివిటీతో మళ్ళీ వేరే బిజినెస్ చేయలేదు కదా, ఒకవేళ ఇది చేసినా కూడా మళ్ళీ అదే నెగటివిటీ స్టార్ట్ అంటే కంప్లీట్ లేదు కదా, 100 లేదు, 50-50 ఉంది. 50 మెంబర్స్ వంశీ హైలైట్ అంటారు, 50 మెంబర్స్ వంశీ వేస్ట్ గాడు అంటారు. సేమ్ బిగ్ బాస్ లా దాంట్లో ఉంటది చూడండి, కొంచెం అట్లుంది. యునానిమస్ గా లేదు, కాకపోతే నేను అంత క్లాసులలో అక్కడ యునానిమస్ చూస్తుంటే, 100 మంది పిల్లలు ఉంటే 98 మంది సార్ హైలైట్ చెప్తాడని మంచి అట్లుంటుండే.